తెలుగు రాష్ట్రాలను బర్డ్ ఫ్లూ హడలెత్తిస్తోంది. నిత్యం వేల సంఖ్యలో కోళ్లు చనిపోతున్నాయి. ఏపీలో పౌల్ట్రీ పరిస్థితి దయనీయంగా ఉంది. బర్డ్ ఫ్లూ విస్తరిస్తూ ఉండడంతో తెలంగాణ అలర్ట్ అయింది. ఏపీ నుంచి కోళ్ల వాహనాలకు నో ఎంట్రీ చెప్పింది. అటు కేంద్రం కూడా జాగ్రత్త అంటూ రాష్ట్రాలకు అప్రమత్తం చేసింది. ఏపీలో బర్డ్ ఫ్లూ భయపెడుతోంది. తూర్పు గోదావరి జిల్లా పెరవల్లి మండలం కానూరు అగ్రహారంలో బర్డ్ ఫ్లూ నిర్ధారణ కావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమయ్యింది. కానూరులో 60,000కు పైగా కోళ్లు మృత్యువాత పడ్డాయి. శాంపిల్స్ భోపాల్ పంపి పరీక్షలు చేయించడంతో బర్డ్ ఫ్లూ సోకినట్టు నిర్ధారణ అయింది. కానూరు పరిధిలోని 10 కిలోమీటర్ల పరిధిలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. బర్డ్ ఫ్లూ కలకలం రేపడంతో తూర్పు గోదావరి జిల్లాలో పలు గ్రామ పంచాయతీలు అలర్ట్ అయ్యాయి. కోళ్ల స్టాక్ తో వచ్చే వాహనాలను అధికారులు వెనక్కి పంపిస్తున్నారు. కాదు కూడదు అంటే కఠిన చర్యలు తప్పవంటున్నారు. బర్డ్ ఫ్లూ నిర్ధారణ కావడంతో రాజమండ్రి కలెక్టరేట్లో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. కోళ్లు ఎక్కడ ఎక్కువగా చనిపోతున్నాయో గుర్తించే పనిలో పడ్డారు. ఏంటి అలాగే నిలిచిపోయావు? గోల్డ్, డైమండ్, సిల్వర్ రేట్ ఇలా ఉంటే ఇలా నిలిచిపోకుండా ఎలా ఉండేది? మన కంట్రోల్లో లేని దాని గురించి ఫీల్ చెయ్యకు. ప్రజలకు మనం ఏం చేయగలమో ఆలోచించు గురు. తగ్గింపు ధమాకా. అన్ని బంగారు నగలపై లలితావారి మార్కెట్లోనే తక్కువ తరుగులో ఇంకా 1% తగ్గింపు ఇద్దాం. ఓకే, వజ్రాభరణాలకు క్యారెట్కు 5,000 రూపీస్ తగ్గింపు ఇద్దాం. నన్ను మర్చిపోయారే, వెండిలో కూడా తగ్గింపు ఇద్దాం. తగ్గింపు ధమాకా. ఎప్పటికప్పుడు పశుసంవర్ధక శాఖ అధికారులకు సమాచారం అందించాలని హై అలర్ట్ జారీ చేశారు. ఈ సమయంలో ప్రజలు కొన్ని రోజుల పాటు చికెన్ తినడం మానుకోవాలని కలెక్టర్ ప్రశాంతి సూచించారు. గడిచిన 5-6 రోజుల్లో బర్డ్ ఫ్లూ వచ్చిన పౌల్ట్రీ నుంచి కోళ్ల వాహనాలు ఏ ప్రాంతాలకు వెళ్లాయి అనే దానిపై ఆరా తీస్తున్నారు. వాహనాలను గుర్తించాలని రవాణా శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మిగిలిన ప్రాంతాల కోళ్ల శాంపిల్స్ కు సంబంధించి ల్యాబ్ రిపోర్టు రావాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు మెల్లిగా కృష్ణా జిల్లాకు కూడా బర్డ్ ఫ్లూ పాకుతోంది. వైరస్ కారణంగా 2 రోజుల్లో 10,000 కోళ్లు మృత్యువాత పడ్డాయి. వెటర్నరీ వైద్యులు ఫారాలను పరిశీలిస్తున్నారు. వైరస్ తో చనిపోయిన ప్రాంతాల్లోని 10 కిలోమీటర్ల పరిధిలోని ప్రజలు చికెన్, గుడ్లు కూడా తినొద్దని ప్రజలకు సూచించారు. ఇటు తెలంగాణ, ఏపీ సరిహద్దుల్లో నిఘా పెంచారు. కోదాడ దగ్గర వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఏపీ నుంచి తెలంగాణకు సరఫరా అవుతున్న కోళ్ల వాహనాలను నిలిపివేస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో చికెన్ అమ్మకాలపై ప్రభుత్వాలు ప్రజలను అలర్ట్ చేశాయి. అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు కేంద్రం కూడా సూచన చేసింది. ఈ క్రమంలో పశుసంవర్ధక శాఖ కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. పౌల్ట్రీ రైతులు బయోసెక్యూరిటీ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వైరస్ సోకి చనిపోయిన కోళ్లను దూరంగా పూడ్చిపెట్టాలని చెబుతున్నారు.